నమస్తే వెల్కమ్ టు ససి టీవీ. ఆ ఉద్యోగులందరికీ కేంద్రం గుడ్ న్యూస్. 40 రోజుల శాలరీ బోనస్ ఒక్కొక్కరికి ఎంత వస్తుందంటే పౌర రక్షణ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 40 రోజుల శాలరీ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూపంలో అందించనున్నట్లు తెలిపింది. మరి ఏ విభాగాల్లోని ఉద్యోగులు బోనస్ పొందేందుకు అర్హులు, బోనస్ ఎలా లెక్కిస్తారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ లో సేవలందిస్తున్న అర్హులైన సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న వారందరికీ బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన రక్షణ రంగ ఉద్యోగులందరికీ 40 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ అందిస్తాము అని తెలిపింది. దేశ రక్షణకు పాటుపడుతున్న ఉద్యోగులకు బోనస్ అందించడం వారి సేవలను గుర్తించడమేనని రక్షణ శాఖ తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం. బోనస్ పొందేందుకు అర్హులు ఎవరు? ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ కు చెందిన గ్రూప్ బి, గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగులు ఈ బోనస్ అందుకునేందుకు అర్హులుగా రక్షణ శాఖ తెలిపింది. వీరందరూ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీమ్ పరిధిలోకి వస్తారు అని తెలిపింది. ఉత్పాదకత ఉద్యోగుల కష్టానికి గుర్తింపుగా ఇచ్చే రివార్డుగా పేర్కొంది. అలాగే సాధారణ సిబ్బంది సైతం పిఎల్బి బోనస్ అందుకునేందుకు అర్హులుగా తెలిపింది. అయితే ఫుల్ టైం ఉద్యోగులతో పోలిస్తే వారికి అందించే బోనస్ లెక్కింపుల్లో తేడా ఉంటుంది అని తెలిపింది. బోనస్ క్యాలిక్యులేషన్స్ అర్హులైన ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అందించేందుకు 40 రోజుల వేతనం లెక్కలోకి తీసుకుంటారు. ఏడాది పనితీరును ప్రతిబింబించేలా అంతా అంగీకరించిన ఫార్ములాను ఉపయోగించి లెక్కిస్తారు. చెల్లింపులను ప్రామాణికం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ గణన పరిమితిని 7,000గా నిర్ణయించింది. బోనస్ కోసం ఖచ్చితమైన ఫార్ములా 7,000 × 40/30.4గా పేర్కొంది. ఇది పిఎల్బి పథకం కింద అర్హులైన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఇక సాధారణ కార్మికుల విషయానికి వస్తే నెలవారీ సగటు వేతనం 1,200గా లెక్కలోకి తీసుకుంటారు. కార్మికుల వేతనం అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు దాని ప్రకారమే బోనస్ లెక్కిస్తారు. దీంతో చేతికి అందే బోనస్ తక్కువగా ఉంటుంది. ఈపీఎల్బి స్కీమ్ చెల్లింపుల కోసం నిధులు అదనపు ఆర్థిక కేటాయింపుల అవసరాన్ని తొలగిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ క్రింద రక్షణ సేవ అంచనాల నుంచి తీసుకుంటారు. ఆర్థిక ఏడాది 2024-25 బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం స్పష్టంగా పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.